అతను ఒక డలారి. సంతలో జరిగే వాటి గురించి వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతా ఉంటాడు. ఆ వీడియో చూసి వచ్చే రైతులకి గొర్రెలు, పొట్టేళ్ళు ఇప్పిస్తా ఉంటాడు సంతలో. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరే. ఈ వీడియో నేను ఎందుకోసం చేస్తున్నానో తెలుసు, ఎవరి కోసం చేస్తున్నానో తెలుసు. కానీ కాసేపు అతని గురించి పక్కన పెట్టేస్తే, ఈ వీడియో మెయిన్‌గా వచ్చేసి మనలాంటోళ్ళ కోసమే, మన రైతుల్లాంటోళ్ళ కోసమే. నేను రైతునంటే మా నాన్న, మా తాత అందరు రైతులే. కాకపోతే నాకేదో జాబ్ వచ్చింది కాబట్టి జాబ్ చేస్తున్నా గానీ, మన వీడియోస్ అన్నీ మీరు చూసినట్లయితే పక్కాగా అంతా ఫార్మింగ్ గురించి, నాకు యానిమల్స్ అన్నా గానీ, ఫార్మింగ్ అన్నా గానీ ఎంత ఇష్టమో, ఎంత లవ్వో మీ అందరికీ తెలుసు. కానీ ఇంతకు ముందే మన మీద చాలా వీడియోస్ అయితే చేసున్నారు. చాలా మంది చేసున్నారు. కానీ నా మీద చేశారు ఆ కామెంట్స్ అన్నీ. ఎట్లా అంటే మీరు చేసింది ఫస్ట్ బ్యాచే మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇట్లాగ మీ దగ్గర పొట్టేళ్ళే లేవు. వీట్లి గురించి చెప్తున్నారు, వాట్లి గురించి చెప్తున్నారు, ఫార్మింగ్ గురించి చెప్తున్నారు. మీకేం తెలుసు? మీరింకా చిన్న చిన్న వాళ్ళే వీటన్నిటి గురించి. మేము పెద్ద పెద్ద వాళ్ళము. ఎప్పటినుంచో ఉన్నాము అనేసి చాలా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ కామెంట్స్ చేసింది నా పైన కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు కాబట్టి ఒకరు మన గురించి అనేదేంటి అనేసి నేనైతే పెద్ద పట్టించుకోలేదు. తొక్కలే అన్నట్టుగా ఉండేవాడిని. వాటన్నిటి గురించి పట్టించుకునేంత టైం కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే నాకు వర్క్ అయన్నీ ఇక్కడ దోల తీరిపోతుంది. కానీ ఈ వీడియో వచ్చేసి మెయిన్‌గా నాకెందుకో రైతులనే వాళ్ళు మోసపోతున్నారు ఇట్లాగా సంథింగ్ అనేసి నాకనిపిచ్చింది. అందులోను చాలామంది ఈ వీడియో చేయమనేసి చాలామంది అడిగారు. "ఏంటి భయ్యా ఇట్లాగా సంతల్లో కొనొచ్చంటున్నారు, ఇట్లా పిల్లలు దొరకవు అంటున్నారు." ఇట్లా వీటన్నిటి గురించి చెప్పేసరికి నాకెందుకో ఖచ్చితంగా ఈ ఈ పర్టిక్యులర్ దాని మీద వీడియో అయితే చేయాలనిపిచ్చింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసారంటే ప్రతి ఒక్క పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం. రైతులనేవాళ్ళు ఖచ్చితంగా మేలుకోవాలి. ఎంత మేలుకోవాలంటే చాలా మేలుకోవాలి. ఎందుకంటున్నానంటే ఈజీగా దొరికేసేదాన్ని, ఈజీగా మనకి ఫేమ్ వచ్చేసేది, మనకి మార్కెటింగ్ వచ్చేసేది, మనకి పాపులారిటీ వచ్చేసేది దాని మీద చాలామందైతే అలవాటు పడిపోతున్నారు. కానీ వీటన్నిటి ఎంత ఈజీగా వస్తదో అది అంత ఈజీగానే ఎళ్ళిపోద్ది. ఇప్పుడు నేను చెప్పిందేంటంటే సంతలో పొట్టేళ్ళు తీసుకోవద్దు. ఎందుకంటే రైతుల దగ్గర తీసుకోండి. మనం ఒక రైతుమి. మనం పెంచాలనుకుంటున్నాం. ఇంకో రైతు దగ్గర కొన్నామంటే ఇక్కడ రైతు మధ్యనే ఉంటది. మధ్యలో డలార్ అనేవాడు ఉండడు. నువ్వు పెట్టాల్సిన రూపాయి ఒక రైతుకే పెట్టావంటే నీకు మంచి క్వాలిటీ గల పిల్లలు గాని, అన్నీ గాని పక్కాగా దొరుకుతాయి. అలాంటప్పుడు మనం మధ్యలో డలార్‌ని నమ్మాల్సిన అవసరం ఏముంది? లేదు గదా! డలార్‌ని నమ్మాల్సిన అవసరమే లేదిక్కడ మనకి. కానీ ఎందుకు రైతులందరూ ఫ్రీగా అంటే ఒక 100 పొట్టేలు ఒకటే దగ్గర దొరికేస్తున్నాయి. మనకు పెద్ద శ్రముండదు. ఎందుకు చెప్పండి రైతు దగ్గరికెళ్ళి ఒక 10 పిల్లలు అట్లాగా. మనం పెట్టేది 10 ఎన్నో లక్షల పెట్టుబడి పెడుతున్నాం మనం. అంత లక్షల పెట్టుబడి పెడుతున్నప్పుడు మనకు ఒక రూపాయి మిగలాలన్నా, ఒక రూపాయి చేయాలన్నా గాని ఖచ్చితంగా మనం ఒక్క రొంతైనా కష్టపడాలి. ఒక పిల్లలు మీకు ఒక్కసారే దొరకకపోయినా కనీసం ఒక నెల రోజులు తిరగండి. నెల రోజుల్లో 100 పిల్లలు సంపాదించుకోండి చిన్నగా రైతుల దగ్గరే. మీకు క్వాలిటీ దగ్గర పిల్లలు దొరుకుతాయి. ఇప్పుడు మీరు సంతకు పోయామంటే ఈ కట్ట కాకపోతే ఈ కట్ట అంటారు. ఈ కట్టలో జబ్బుందో అది ఆ రోజే వచ్చాయి. ఆ రోజే జరిగింది. మీకు తెలీదు అది ఎలా జరిగిందనేసి. కానీ మీరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాటికి ఏమన్నా చిన్న జబ్బున్నా గాని అది ఒక్కదానితో ఆగదది. అది 1 నుంచి 100కి పోద్ది. 100 నుంచి అన్నిటికి ఖచ్చితంగా సోకే అవకాశం అయితే 100% ఉంటది. మన మీద ఒకరు వీడియోస్ చేశారనమాట. ఎట్లా చేశారంటే ఆ అబ్బాయి చెప్పింది సంత గురించి ఇట్లాగా పలానా అని చెప్పి చేశాడనమాట. అతని పేరు గాని, అతని ఛానెల్ గురించి గాని నేనైతే మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అతను కూడా నన్నేం మెన్షన్ చేయలేదు. అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. కాకపోతే అక్కడ అతను ఒక డలారి. ఓకేనా? అతను ఒక డలారి వీడియోస్ తీసి యూట్యూబ్‌లో పెడతా ఉంటాడు. ఇట్లా రండి, ఇక్కడ గొర్రెలున్నాయి, ఇక్కడ పొట్టేళ్ళున్నాయి, నేను తీయిస్తాను అని చెప్తా ఉంటాడు. మధ్యలో అతనికి ఎంత కమిషన్ ఉంటదో, ఏముంటదో మనకు తెలీదు. కానీ అతను ఒక డలారి. అతని పనులన్నీ మానుకొనొచ్చి మీకోసం తిరిగి, మీకోసం పొట్టేళ్ళు ఇప్పిస్తా, మీకోసం చేస్తున్నాడంటే అతనికి ఒక రూపాయి లేకుండా ఎవరు చేయరు గదా! ఈ కాలంలో ఫ్రీగా సర్వీస్ నాకు తెలిసైతే ఎవరు చేయరు. అతను చెప్పింది ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఒక 100 పిల్లలు కావాలంటే 100 పిల్లలు రైతుల దగ్గర ఎలా దొరుకుతాయి అని అంటున్నాడు. రైతు దగ్గర 100 పిల్లలు దొరకకపోతే 10 పిల్లలు దొరకని. ఒక ఊరికి మీరెళ్లారంటే ఖచ్చితంగా 10-20 కట్టలుంటాయి. 5 కట్టలుండే ఊర్లు గూడా ఉంటాయి. కానీ 10-20 కట్టలుండే ఊర్లో మీకు ఈజీగా కొన్ని కట్టలు తీసేసినా గాని, కొన్ని కట్టలైనా గాని ఖచ్చితంగా మీకొక 10-50 పిల్లలైతే ఈజీగా దొరికేస్తాయి. మంచి క్వాలిటీ పిల్లలు రైతుల దగ్గరే. మీరక్కడే చూసి గొర్రెల దగ్గర చూసి అక్కడి నుంచే స్పాట్‌లోనే మీరు చూసుకొని వాటికేమైనా జబ్బుందా? ఆ దొడ్లోకెళ్ళిపోగానే మీకు అర్థమైపోద్ది. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు మీ పక్కన పెట్టుకొని తీసుకెళ్ళినా గాని మీకు ఈజీగా అర్థమైపోద్ది. మేము తీసుకొచ్చిన పొట్టేలు పిల్లలు కూడా రైతుల దగ్గర నుంచే గదా! 70 పిల్లలు తీసుకొచ్చాము. ఎందుకంటే మా బడ్జెట్ 70 పిల్లలకే ఉంది కాబట్టి 70 పిల్లలే తీసుకొచ్చాం. మా దగ్గర 100 పిల్లలు తీసుకొచ్చే బడ్జెట్ ఉండుంటే మేము 100 పిల్లలు తీసుకొచ్చుంటాం. కానీ మేము తీసుకొచ్చిన ప్రతి పిల్ల రైతుల దగ్గర నుంచే కదా! అక్కడ 10 పిల్లలు, అక్కడ 10 పిల్లలు, అక్కడ 10 పిల్లలు ఏరుకొని తీసుకొచ్చుకున్నాము. అంతా బావుంది. మాకు అంత పెద్ద జబ్బులేం లేవు. జబ్బులొచ్చినా గానీ కొంచెం మా దగ్గర చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి మేమైతే సరిదిద్దుకున్నాం. మేము రైతుల దగ్గర తెచ్చుకుంటేనే అన్ని జబ్బులొచ్చాయి. ఇంక మీరు మార్కెట్‌లోకెళ్ళి మీరు గాని పర్టిక్యులర్‌గా ఒకసారి మార్కెట్‌కెళ్ళి మీరు గాని చూసారంటే ఒక సైడ్ అంతా
కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ పొట్టేలు కానీ అన్నీ ఎట్లా ఉంటుంది తెలుసా, బక్క చిక్కిపోయి అవి రైతుల దగ్గర నుంచి మళ్ళీ డలార్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట మార్కెట్లో. అవన్నీ ఎక్స్పోర్ట్ వెళ్తాయి ఎక్కడికి, కేరళకి అట్లాగా సంథింగ్ ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. అక్కడ మీరు చూసారంటే అక్కడ జబ్బు పడిన గొర్రెలు జీవాలు అన్నీ వచ్చేసి ఉంటాయి. మామూలుగా మనకి ఎక్కడో దూరంగా ఉంటే మన ఊర్లోనే, పక్క ఊర్లో ఉంటేనే మనకి ఇక్కడికి ఓ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. గాలిలో కానీ దోమల్లో కానీ ఇట్లా చాలా చాలా అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అట్లాంటిది మార్కెట్లోకి వెళ్ళి చూస్తే మీరు ఒక 100 అడుగుల దూరం కూడా ఉండదు. 100 అడుగుల దూరం కూడా ఉండదు. మళ్ళీ మార్కెట్‌లో అతను ఒక చెయ్యి ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళొచ్చిన అతను మళ్ళీ మీ పొట్టేల దగ్గర, మీరు కొనే పొట్టేల దగ్గరికొస్తాడు. ఇక్కడి నుంచి అక్కడికెళ్తారు. అంతా తిరుగుతా ఉంటారు. జబ్బులు రావని మీరు ఎలా అనుకుంటున్నారు ఖచ్చితంగా? జబ్బులు లేని జీవాలున్నాయంటే అది రైతుల దగ్గర మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా నేను చెప్తున్నా. రైతుల దగ్గర వాటిని ఎట్లా చూసుకుంటారు, కంటికి రెప్పలా చూసుకుంటాడు రైతులు. సరేనా? ఆ రైతుని అంత బాగా చూసుకుంటాడు. ఎందుకంటే మీ దళారి రైతుల దగ్గర కొనేటప్పుడు కూడా జబ్బు లేకపోతేనే కొనుక్కుంటాడు. ఓకేనా? జబ్బు లేకపోతేనే డలార్ అనేవాడు కొనుక్కుంటాడు, మార్కెట్‌లోకి తీసుకొస్తది. మళ్ళీ అందులోను జబ్బులు లేని పిల్లలు ఎక్కడున్నాయంటున్నారు? రైతుల దగ్గర ఉన్నాయి గదా! ఇప్పుడు మార్కెట్‌లోకొచ్చే పిల్లలు ఏంటి? రైతుల దగ్గర ఉండే పిల్లలే గదా! మార్కెట్‌లోకొచ్చేది గూడా. కా వాళ్ళు డలార్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. కానీ మనం ఒక రైతుమి, మనం పెంచే రైతుమి, మనం పెంచే రైతుమే రైతు దగ్గర కొన్నామంటే ఇక్కడ రైతుకి మధ్యలో జరుగుతది వ్యాపారం అనేది. అప్పుడు రైతే బాగుపడతారు. ఓకేనా? డలార్లు మనమే పెంచి పోషిస్తున్నాం. మళ్ళీ మనమే మోసపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ మనమే అనుకుంటున్నాం. నేనైతే అతను ఒక కర్ర పట్టుకొని జీవాలు కాయడం గానీ, పొట్టేలు పెంచడం గానీ ఎప్పుడూ చూడలేదు. ఒక డలార్ పని ఏంటంటే తెలివి. తెలివితోనే చేస్తాడు. ఆ తెలివితోనే చేస్తున్నాడు. తెలివితోనే చేసుకుంటా పోతున్నాడు. ఆ రైతులు ఎనక అతను పెట్టే వీడియోస్ కూడా ఇదిగో మన దగ్గర తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు అని చెప్పేసి పాజిటివ్‌గానే చెప్తాడు. ఎందుకంటే పక్కనోడు రావాలంటే పాజిటివ్‌లు చెప్తేనే కదా! మంచి చెప్తేనే కదా పక్కనోడు వచ్చేది, మళ్ళీ మన దగ్గర కొనేది, మన దగ్గర తీసుకెళ్ళేది, మనకి రూపాయి వచ్చేది. కానీ అతను చెప్పేది పాజిటివ్‌లే. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూసుకున్నారంటే నష్టపోయినోడి గురించి ఎవరి గురించి కూడా చెప్పడు. ఎందుకంటే అక్కడ నష్టపోయినోడి గురించి చెప్తే అతని దగ్గరికి ఎవరు రారు కదా! నేనిక్కడ పర్టిక్యులర్‌గా ఒక్క సంత గురించి ఎప్పుడు కూడా అనలా. నేను సంతల్లో కొనకండి అని చెప్పి నేను గూడూరు సంతకెళ్ళాను కాబట్టి గూడూరు సంతలో జరిగే వాటిల గురించి మీకు కళ్ళకి కట్టినట్టు చూపిచ్చాను, చెప్పాను. కానీ అతనెందుకు అంతలా రియాక్ట్ అయ్యాడో నాకైతే అర్థం కావట్లా. మేబీ అతను ఆ సంత మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆ సంత అనేది జరగకపోతే అతనికి కూడా జరగదు. అది కూడా ఒక పాయింటే. అతనే చెప్పాడు కదా! సంత నన్ను పోషించింది, నేను సంతను పోషించాను అనేసి. సో, ఆ సంత మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు కాబట్టి అతను అంతలా రియాక్ట్ అయ్యాడని నేను అనుకుంటున్నా. ఆ వీడియోస్ చూసి సంతకెవరు కొనడానికి రాకపోతే ముందర నష్టపోయేది అతనే కదా! అందుకనే కదా అతని బాధంతా ఇదంతా కూడాను. నాకు తెలిసి మన వీడియో చూసి ఎవరో ఒకరు కాల్ చేసి ఇట్లా అనుంటారనమాట. ఏంటి సంతలో కొంటే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయంట కదా! పలానా సాఫ్ట్‌వేర్ చిన్నోడు చెప్పాడు అని చెప్పేసి మేము మీ దగ్గర కొనడానికి రాము అని అనేసరికి నాకు తెలిసి అందుకనే మన మీద వీడియో చేసుంటాడని నేను అనుకుంటున్నాను. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దవ్వుడుకున్నట్లుగా ఉంది అతను చెప్పే దాని గురించి చూస్తుంటే. సంతల్లో పొట్టేలు కొంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటివి వస్తాయని చెప్పి నేను ప్రతి ఒక్క దాని గురించి ఎగ్జాంపుల్‌తో సహా మా ఫ్రెండ్స్ గురించి గాని, మా ఊర్లో వాళ్ళ గురించి గాని ఇట్లా ఎగ్జాంపుల్‌తో సహా చెప్పి మరి మీకు చాలా మందికి చెప్పాను. నేను పెద్దగా అతని గురించి మాట్లాడాల్సిందైతే ఏం లేదు. ఎందుకంటే అతను ఒక డలారి. డలార్ అంటే మీకు తెలుసు కదా! డలార్ ఎలాగుంటదో. మీకు ఇప్పిచ్చాం, చేతులు దులిపేసుకున్నాం అంతే. మీ బాధ మీరు పడండి. మాకు ఎటువంటి సంబంధం లేదు. అంతే. నా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్‌గా రైతుల గురించే. లావాదేవీలనేవి రైతుకి మధ్య జరగాలి. కాకపోతే ఈ వీడియో నేను మెయిన్‌గా చేయడానికి రీజన్ ఏంటంటే రైతులు అనేవాళ్ళు మేలుకోవాలి. ఈ టీఎంఆర్ గట్రా ఇవన్నీ వేసేసి ఎక్కువ ఖర్చులు పెంచేసుకొని లాస్ట్‌లో నేను ఒకరి గురించి చెప్పాలంటే మా పక్క ఊర్లో ఒకాయన టీఎంఆర్ పెంచేసి ఒక 20,000 అమ్మాల్సిన పొట్టేళ్ళు 30,000 చెప్తున్నారు. ఎందుకంటే టీఎంఆర్ ఏసాను. నాకు ఖర్చులే 25,000 అయింది. ఇప్పుడు నేను 20,000కి ఇస్తే నేనేం తినాలి అని అంటున్నారు. ఇట్లాంటియన్నీ ఏదో యూట్యూబ్‌లో వీడియోలు చేసి రియాలిటీలోకొచ్చేసరికి వేరే ఉంటదనమాట అక్కడ. అక్కడ మనం ఎప్పుడైనా గానీ మనకు తగినోటిల్లో మనకు తక్కువ ఖర్చుతో వచ్చేయి ఎక్కువగా పెట్టేలాగా చూసుకోవాలనమాట. ఓకేనా? ఈ ఈ దానాలు వీటన్నిట్లి గురించి ఏమేం పెట్టాలా, తక్కువ ఖర్చుతో ఏమేమి వస్తాయి వీటన్నిట్లి గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా. ఎంత మంచి వెయిట్ గెయిన్ వచ్చే దానాలు వీటన్నిటి గురించి చెప్తాను. ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఎవరు కూడా నెగెటివ్‌గా తీసుకోరని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎవ్వరి గురించి కూడా అనట్లేదు ఇక్కడ. కాపోతే ఇక్కడ జరిగేది రియాలిటీ. రియాలిటీ గురించే రైతులకు చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇంక అంతకు మించి ఏమీ లేదు. వాస్తవాల గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎవరెవరికి కాలుతానే ఉంటది ఎప్పుడైనా గానీ. అవన్నీ పక్కన పెట్టేసుకుంటే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.